నమస్తే, నేను మీ సతీష్. తోక ముడిచిన కొడాలి నాని, ఇది ప్రస్తుతం గన్నవరం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా జరుగుతున్నటువంటి చర్చ. మరి ఈ రకమైనటువంటి చర్చకు దారి తీసిన అంశాలు ఏమిటి అనేటువంటి అంశం పరిశీలనలోకి వెళ్లే ముందు, కొడాలి నాని అందరికీ తెలిసిందే. కొడాలి నాని అనే దానికంటే కూడా ఆయన ముద్దు పేర్లు గుట్కా నాని, బూతుల నాని. ఎందుకు ఆ పేర్లు ఉన్నాయో కూడా ముఖ్యంగా గన్నవరం ప్రజలకి, అటు పిమ్మట రాష్ట్ర ప్రజలకి కూడా ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే అధికారంలో ఉన్న 5 ఏళ్ళు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఆ మంత్రి పదవి ఊడబీకిన తర్వాత, అరే మనం అధికార పార్టీలో ఉన్నాం, మనం ఒక ప్రజా ప్రతినిధులం, ఒక శాసన సభ్యులం, ఒక మంత్రిగా కూడా ఉన్నాం, ఎంతో బాధ్యతగా మాట్లాడాలి. ఎక్కడైనా మాట్లాడినప్పుడు మనం వ్యవహరించేటువంటి తీరు కూడా ఎంతో బాధ్యతగా ఉండాలి అనేటువంటి కనీస విచక్షణ లేకుండా, ఏ రకంగా అది అసెంబ్లీ కావచ్చు, మీడియా సమావేశం కావచ్చు, లేదంటే బహిరంగ వేదికలు కావచ్చు, ఆ నోరు డ్రైనేజ్ లాంటి ఆ నోటితోటి ఏ రకంగా బూతులతోటి పేట్రేగిపోయాడు. ప్రత్యర్థి పార్టీ నేతల్ని అవమానిస్తూ, వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ, వాళ్ళని కించపరుస్తూ, వాళ్ళపైన హేళన చేస్తూ, జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలి అనేటువంటి ఒక పైశాచికత్వాన్ని అణువణువునా కూడా తన శరీరంలో నింపుకొని, ఏ రకంగా బూతులతోటి, ఏ రకంగా ప్రత్యర్థి పార్టీ నేతలపైన దాడులు చేశాడు అందరికీ తెలిసిందే. కేవలం అక్కడితోటి ఆగాడా అంటే లేదు, ఇంకా కొన్ని ప్రగల్భాలు పలికాడు. అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు ఇవన్నీ పక్కన పెట్టండి. ప్రగల్భాలు పలకటం, సవాళ్లు విసరడం, బీరాలు పలకటం, అబ్బో ఇలాంటివి చాలానే చేశాడు. ఎన్నికల ముందర కూడా మనం చూసాం. ఉదాహరణకు చెప్పుకోవాలంటే, వాడిని మేము అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం, ఎమ్మెల్యేగా గెలవడమే కష్టం. ఇంకా అసలు ఒక్కొక్కళ్ళని గురించి ఏ రకంగా ప్రత్యర్థి పార్టీ నాయకుల్ని తోలనాడాడు అందరికీ తెలిసిందే. అయితే ఈ రకంగా వ్యవహరిస్తే ప్రజలు ఎక్కడా హర్షించరు. ఒక రాజకీయ నాయకుడు, ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి ఇలాగ నిస్సిగ్గుగా, నిర్లజ్జగా మాట్లాడితే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయని చెప్పి కొడాలి నాని ఆ రోజు ఊహించలేదు. కానీ మొన్నటి ఎన్నికల్లో ప్రజలు మాత్రం ప్రజాస్వామ్యంలో ఇలాంటి నీచులకి స్థానం లేదు, ఇలాంటి వాళ్ళు దేవాలయం లాంటి అసెంబ్లీకి వెళ్ళడానికి అనర్హులు అని చెప్పి ఆ గుడివాడ ప్రజలంతా కూడా తేల్చేసి ఓడగట్టి ఓ మూలన కూర్చోబెట్టారు. ఎక్కడైనా కూడా ఎన్నికలకు ముందు ఈయన ఫోటోలు కనిపిస్తే, పోస్టర్లు కానీ, ఫ్లెక్సీలు కానీ ఎక్కడ కనిపించినా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలు, ఈయన వాడేటువంటి భాష, ఆ మురుగు భాష, ఆ డ్రైనేజ్ లాంటి కంపు కొట్టేటువంటి నోరుతోటి ఆయన మాట్లాడేటువంటి మాటలు, వాటన్నిటితోటి కూడా విసిగి వేసారిపోయినటువంటి గుడివాడ ప్రజలు, గుడివాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలు ఎక్కడ కొడాలి నాని ఫ్లెక్సీ కనిపించి రోడ్డు మీద ఉన్న పేడ తీసి మొహాన కొట్టేవాళ్ళు. ఆయన నేరుగా కనిపించడానికి కూడా ఒక్కో సందర్భంలో జంకినటువంటి పరిస్థితులు ఉన్నాయండి. కాకపోతే అప్పుడు ఏంటంటే అధికార పార్టీ కాబట్టి 4+4, 6+6 సెక్యూరిటీలు పెట్టుకుని తిరిగినటువంటి వ్యక్తి, పెద్ద పెద్ద కాన్వాయ్లు వేసుకుని ఆయన నియోజకవర్గానికి ఈయనేదో ముఖ్యమంత్రిలాగా తిరిగేసినటువంటి వ్యక్తి. అయితే ఇవన్నీ జరిగిన కొడాలి నాని ఏంటి అంటే ఏం జరగబోతోంది అనేటువంటిది ఊహించక ఈ రకంగా పేటరేగిపోయాడు. కానీ మొన్నటి ఎన్నికల్లో ప్రజలు ఒక స్పష్టమైనటువంటి తీర్పునిచ్చి ఆయన్ని ఇంటికి పరిమితం చేస్తే, మరి చేసిన అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు అవన్నీ ఎక్కడికి పోవు కదా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటిపైన చర్యలకి ఉపక్రమించింది. పూర్తిగా ఎక్కడికక్కడ పూనుకుంటా ఉంది. వాటిపైన కేసులు నమోదవుతా ఉన్నాయి. ఒకానొక దశలో ఆయన అరెస్టుకి కూడా రంగం సిద్ధమైంది. మరి ఈ క్రమంలోనే ఎక్కడ తన అనుచరులు అరెస్ట్ అయినట్టుగా తాను కూడా అరెస్ట్ అయ్యి తమ అధినాయకుల్లాగా నెలల తరబడి జైల్లో చిప్పకూడు తినాలో, తన స్నేహితుడు వల్లంనేని వంశీ ఆల్రెడీ చెప్పకూడు తింటా ఉన్నాడు కదా, అలా తాను కూడా ఎక్కడ తినాల్సి వస్తుందో అని చెప్పి భయపడి ఒక కొత్త నాటకానికి తెరలేపాడు అనేటువంటి ఒక వాదన వినిపించింది. అది నాటకం అని నేనైతే అనట్లేదు. కాకపోతే సహజంగా ఆయనకి వాస్తవంగా వచ్చి ఉండొచ్చు. ఆ గుండెపోటు అనే ఒక జరిగింది కదా, అది డ్రామా అని చెప్పి చాలామంది అన్నారు. కానీ గుండెపోట ఆయనకి బహుశా వచ్చి ఉండవచ్చు. ఇవాళకి ఆ బెల్ట్ అది పెట్టుకుని తిరుగుతూ ఉన్నాడు కదా అది చూస్తే. కాకపోతే దాన్ని ఒక డ్రామా అని చెప్పి చాలామంది విమర్శించిన వాళ్ళు ఉన్నారు. ఆ రకమైనటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమైనాయి. కారణం ఏమిటి అంటే కేసుల్లో అరెస్ట్ అయ్యి చెప్పకూడదు తినాలి, దానికంటే కూడా మెడికల్ గ్రౌండ్స్ మీద తప్పించుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, న్యాయస్థానాల్లో వాటికి మనకు వెసులుబాటు దక్కే అవకాశం ఉంది అని చెప్పి మొదట గుండెపోటు అని చెప్పి, ఆ తర్వాత ఏఐజీ హాస్పిటల్కి షిఫ్ట్ అయ్యి అక్కడి నుంచి ముంబై అని చెప్పి వెళ్ళి కొన్ని రోజుల పాటు కనిపించకుండా మళ్ళీ తిరిగి హైదరాబాద్ రావటం, ఎక్కడో పెళ్ళిళ్ళకి పేరెంటాలకి తిరుగుతున్నాడని ఒక వీడియోలు కూడా ఎక్కడో సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. అయితే మళ్ళీ ఈయన వచ్చి తిరుగుతున్నాడు కదా, ఈ క్రమంలో మళ్ళీ ఆ కేసులు తిరగదోడతారు కదా పోలీసులు. అందులో భాగంగా ఆ గుడివాడలో ఈయన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఏదైతే గనక రావ్ వెంకటేశ్వరరావు గారి దుకాణం, బట్టల దుకాణం, దానిపైన ఈయన అధికారంలో ఉన్నప్పుడు పెట్రోల్ ప్యాకెట్లు వేసి నిప్పంటించి దాడి చేశారు.
దానిపైన ఒక కేసు నమోదైంది. ఆ కేసు విషయంలో ఈయన అరెస్టుకి రంగం సిద్ధమవుతోంది అనేటువంటి సమాచారం అందడంతో వెంటనే మళ్ళీ నియోజకవర్గానికి, అప్పటికి ఎన్నికలు పూర్తయిన తర్వాత ఏడాది నుంచి నియోజకవర్గానికి దూరంగానే ఉంటా ఉన్నాడు. ఈ కేసులో అరెస్ట్ అవుతాము అనేటువంటి అంశం సమాచారం అందిందో లేదో మళ్ళీ నియోజకవర్గానికి వెళ్ళాడు. అక్కడ గుడివాడ మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఆయన ముందస్తు బెయిల్కి అప్లై చేశారు. కోర్టు కూడా ఏదో కండిషనల్ బెయిల్ ఇచ్చింది. దీంతో ఒక 2 సార్లు 3 సార్లు ఇటీవల మళ్ళీ ఏదైతే గనక అక్కడ ఉన్నటువంటి 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వారం సంతకాలు పెట్టాలి. పాపం మంత్రిగా ఉన్నప్పుడు ఫైళ్ళ మీద సంతకాలు పెట్టేవాడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు రిజిస్టర్లో సంతకాలు పెట్టేవాడు. ఈ రోజున పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ రిజిస్టర్లో నియోజకవర్గంలోనే ఉన్నా, నేను ఎక్కడికి పారిపోలా అని చెప్పి సంతకాలు పెట్టేటువంటి స్థాయికి దిగజారిపోయాడు కొడాలి నాని. 4 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు, 2.5 ఏళ్ళు మంత్రిగా కూడా వెలగబెట్టాడు. ఈ రోజున ఏమైందయ్యా పరిస్థితి? అందుకే అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి విర్రవీగకూడదు. ఎవరైనా కూడా నీ పాదాలు భూమి మీదే ఉండాలి, నీ కళ్ళు ఆకాశం వైపు కాదు నేల వైపే చూడాలి. మన పెద్దవాళ్ళు మనకు నేర్పేది అదే కదా చిన్నప్పటి నుంచి. కానీ కన్ను మిన్ను కాన్నట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా, వాళ్ళల్లో ఈయన ఒక ఆకు ఎక్కువ చదివిన వ్యక్తి కొడాలి నాని. మరి ఆ రకంగా వ్యవహరించాడు. అక్కడితో ఆగల. అధికారంలో ఉన్నప్పుడు అనేక కవ్వింపు చర్యలు, తమ సైకో మూకలు, గూండా మూకలు, రౌడీ మూకలతోటి ప్రత్యర్థి పార్టీ నేతల మీద, వాళ్ళ ఆస్తుల మీద, వాళ్ళ దుకాణాల మీద, వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేయించాడు, కవ్వింపు చర్యలకు పాల్పడ్డాడు. అరే అధికారం కోల్పోయి ఈ రోజున కుక్కిన్ పెయిన్లా పడుండాల్సినటువంటి చోట ఇంకా అవే కవ్వింపు చర్యలకు పాల్పడతా ఉంటే చూస్తూ ఉంటారా? ఎవరైనా కూడా హర్షిస్తారా? ఈ రోజున అలాంటి ఒక కవ్వింపు చర్యకి ఒడిగట్టాడు ఈ కొడాలి నాని. దాని పర్యవసానం ఏమైంది? ఈ రోజున గుడివాడ మొత్తం కూడా గరంగా మారినటువంటి పరిస్థితి. మరి ఏమిటయ్యా ఆయన చేసినటువంటి పని అంటే, ఆ గుడివాడలో ఈ రోజున ఒకవైపున కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయింది. ఈ క్రమంలో సుపరిపాలనలో తొలి అడుగు అని చెప్పి ఒక కార్యక్రమానికి ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో అక్కడ ఉండేటువంటి స్థానిక ఎమ్మెల్యేలు, వాళ్ళు మంత్రులైనా కూడా సుపరిపాలనలో తొలి అడుగు అని చెప్పి ప్రజల వద్దకు వెళ్ళాలి. ఏడాది పాలనలో వాళ్ళకి సంక్షేమం అందుతా ఉందా, వాళ్ళ సమస్యలు ఇంకా ఏమైనా తీరాల్సినవి ఉన్నాయా, అసలు ఏడాది పాలన వాళ్ళకి సంతృప్తికరంగా ఉందా లేదా, వాళ్ళు ఆశించిన విధంగా వాళ్ళ సమస్యలు పరిష్కరించగలుగుతోందా లేదా ప్రభుత్వం, అలాగే ఆ ఎమ్మెల్యే తన పనితీరు పైన ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం ఏమిటి, వాళ్ళ సమస్యల్ని, ఇదిగో పలానా సమస్యని మీరు గతంలో ఎన్నికలకు ముందు నేను మీకు వాగ్దానాలు ఇచ్చాను, ఈ రోజున అవి నెరవేర్చాను, ఇదిగో పెన్షన్ల విషయంలో మీకు గతంలో అన్యాయం జరిగితే ఈ రోజున ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చాక మీ ఇళ్లలో పెన్షన్లు ఇస్తున్నామా లేదా, అవి మీకు అందుతున్నాయా లేదా, ఎక్కడైనా కూడా లోటుబాట్లు ఉన్నాయా, మేము సరి చేసుకోవాల్సింది ఏమైనా ఉందా, ఈ అన్ని అంశాలపైన సుపరిపాలనలో తొలి అడుగు అని చెప్పి ఒక కార్యక్రమాన్ని తీసుకుని ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో కూటమి పార్టీ నేతలు దాన్ని తీసుకువెళ్తా ఉంటే, మళ్ళీ ఏదైతే గనక కుక్కతో ఒక వంకర అంటారు కదా, ఈ రోజున దాంతో పోల్చినందుకు ఆ కుక్కల జాతి కూడా కొడాలి నానిని కుక్కతో ఒక వంకరు అని చెప్పి పోల్చినందుకు అవి కూడా బాధపడతాయేమో. వాటి మనోభావాలు దెబ్బతింటే ఆ కుక్క జాతికి కూడా క్షమాపణలు చెప్పుకుంటావు. ఎందుకంటే కొడాలి నాని వాటితో పోల్చడానికి కూడా తగడు, అంతకంటే హీనమైన నీచమైనటువంటి వ్యక్తి. ఇది నా అభిప్రాయం కాదు, ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం ఇది. అయితే ఈ కొడాలి నాని మళ్ళీ అదే వంకరలాగా మళ్ళీ కవ్వింపు చర్య మొదలుపెట్టాడు. ఏమిటయ్యా అంటే, ఒక వైపున కూటమి పార్టీలు, కూటమి ప్రభుత్వం సుపరిపాలనలో తొలి అడుగు అని చెప్పి ఒక కార్యక్రమాన్ని తీసుకుని ఆ కార్యక్రమానికి సంబంధించి ముందుకు వెళ్తా ఉంటే, ఈ కొడాలి నాని ఆ గుడివాడ నియోజకవర్గంలో ఎక్కడైతే గనక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారో అక్కడ పెద్ద ఫ్లెక్సీలు పెట్టించాడంట. ఏమిటది? ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి పని పాట లేకుండా ఏవేవో కార్యక్రమాలకు పిలుపునిస్తాడు కానీ జగన్మోహన్ రెడ్డి నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడు. కాకపోతే కొన్నిటికి పర్యటనలకు వెళ్తాడు, తలకాయలు తొక్కించడానికి, మామిడికాయలు తొక్కించడానికి అయితే వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి, కానీ నిరసన కార్యక్రమాలకు మాత్రం వెళ్ళడు. ఎక్కడ ఉంటాడయ్యా అప్పుడు అంటే, నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తాడు, వెంటనే యలహంక ప్యాలెస్ పారిపోతాడు. ఇది జగన్మోహన్ రెడ్డి చేసేది. పని పాట లేకుండా ఖాళీకి కూర్చుని ఏం చేయలేక వాళ్ళనో నలుగురిని పిలవండి, ఏళ్ళనో నలుగురిని పిలవండి అని చెప్పేసి ఆ తాడేపల్లి ప్యాలెస్ లో ఏదో నియోజకవర్గం వాళ్ళతో మీటింగు, కార్యకర్తలతో మీటింగు, నాయకులతో మీటింగ్ అని చెప్పి అక్కడ పోస్బోల్ కబుర్లు మాట్లాడుతూ, కళ్ళు మూసుకుని తెరిస్తే 4 ఏళ్ళు గడిచిపోతాయి. ఏది మూసుకుని గడిచిపోతున్నాయి నీకు 4 ఏళ్ళు? కళ్ళు మూసుకున్నా, కళ్ళు తెరిచినా నీకు అద్దం ముందు నీ ముఖం నీవు చూసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారే కనిపిస్తున్నారని చెప్పి నీ చెల్లె చెప్తా ఉంది కదా. కళ్ళు మూసుకుని తెరిస్తే 4 ఏళ్ళు గడిచిపోతాయి. మూసుకోలేకపోతున్నారు కదా వాళ్ళు మీ పార్టీ నాయకులు. ఆయన ఏదో కార్యక్రమాన్ని పిలుపునిచ్చాడంట జగన్మోహన్ రెడ్డి, పోస్బోల్ కబుర్లు మాట్లాడుతూ ఆ పనికి మాలిన కార్యక్రమాల్లో భాగంగా రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అని, దానికోసం అని చెప్పి ఏదో బుక్ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరో వీళ్ళంతా కలిపి ఓపెన్ చేశారంట. నాకే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా అనుమానం ఏమిటి అంటే, ఆ బుక్ ఆవిష్కరణ చేశారు, కానీ ఆ ఆవిష్కరణలో పాల్గొన్న వాళ్ళు ఓ 15 మందో 20 మందో ఉంటే
అందులో సొహం మందికి కూడా పుస్తకాలు లేవంట చేతిలో ఆ రోజున. మీరు ఏవైతే ఆ పుస్తకం పబ్లిష్ చేయించారో ఆ పుస్తకం కాపీలు ఆ 5-6 చేయించారా? అంతకు మించి కూడా ఖర్చు పెట్టట్లేదా ఈ రోజు? ఇంకేం కార్యక్రమాలు తీసుకుంటారు అని చెప్పి అడుగుతా ఉన్నారు రాష్ట్ర ప్రజలు, నేను కాదు. ఆ పుస్తకం కూడా ఏదో పేరు పెట్టారేంటి, బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంట. జగన్మోహన్ రెడ్డి ఏదో అన్ని వెలగబెట్టినట్టుగా, ఆయన ఏదో మాట ఇస్తే మాట తప్పకుండా మడం తిప్పకుండా ఉన్నట్లుగా. అమ్మఒడే చాలు కదా మీ బతుకేంటో మొత్తం చూపించడానికి. అరే కరెంటు బిల్లు 300 యూనిట్లు దాటిందని చెప్పి సంక్షేమ పథకాలకి కరెంటు బిల్లుకి కొర్రీలు పెట్టే తలక మాసిన వ్యక్తులు ఎవరన్నా ఉంటారా? ఉన్నాడు. ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి. ఇది రాష్ట్ర ప్రజలు గుర్తించారు కాబట్టే 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పతనం చేశారు. అయితే ఆ రకంగా ఏదైతే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని చెప్పేసి ఈ రోజున సుపరిపాలనలో తొలి అడుగు అని చెప్పి కార్యక్రమం చేస్తూ ఉంటే కూటమి నేతలు కొడాలి నాని కవ్వింపు చర్యల్లో భాగంగా ఆ ఫ్లెక్సీలు పెట్టిస్తాడు వాళ్ళు తిరిగే ప్రాంతాల్లో. ఎక్కడికక్కడ ఆయన ఫోటో పెద్ద వేయించి, ఆ బెల్ట్ పెట్టుకున్న ఫోటో వేయించుకోవాల్సింది కదా, కొంచెం అన్న సింపతి వచ్చేది. అలా కాకుండా ఈయనేదో పెద్ద ధీరుడు, వీరుడు, సూర్యుడు. ఇక్కడ ఈ ఫోటో చూస్తూ ఉన్నారు కదా, ఈ ఫోటో ఇందాక ఎవరో మా వాళ్ళే చూసి మళ్ళీ వాళ్ళని కూడా కించపరిచినట్టు ఉంటుంది. కానీ ఏదో అడుక్కు తినేవాడికి ఎక్కువను ఇంకో దానికి తక్కువగా ఉన్నాడు ఏందన్నా అని చెప్పేసి మా వాళ్ళు కూడా అంటూ ఉన్నారు. కొడాలి నాని ఇంతోటి అందగాడు లేడని చెప్పి ఈయన పేరుతోటి మొత్తం సెంటర్ మొత్తం అంతా కూడా ఫ్లెక్సీలు పెట్టారంట. వీళ్ళు ఫ్లెక్సీలు పెట్టి కవ్వింపు చర్యలకు పాల్పడితే కూటమి నేతలు ఊరుకుంటారా? వాళ్ళు కూడా మళ్ళీ దానికి కౌంటర్గా ఫ్లెక్సీలు పెట్టారు. ఏమిటయ్యా ఫ్లెక్సీలు అంటే, ఎన్నికలకి ముందు ఇదే కొడాలి నాని చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పాలంటే ఇదే అందగాడు, ఈ అందగాడు ఓ సవాల్ విసిరాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ సవాల్కి సంబంధించినటువంటి ఫ్లెక్సీల్ని ఏదైతే వైసీపీ కొడాలి నాని ఫ్లెక్సీలు కౌంటర్గా కూటమి నేతలు కూడా పెట్టి ఈ రోజున చెడుగుడు ఆడుకున్నటువంటి పరిస్థితి. అక్కడ ఏంటి ఆ ఫ్లెక్సీ అన్నది కూడా ఒక్కసారి చూద్దాం. ఈ ఫ్లెక్సీ చూస్తా ఉన్నాం కదా, ఈ ఫ్లెక్సీ చంద్రబాబు నాయుడు గారు కాళ్ళ దగ్గర కొడాలి నాని. ఇట్టా ఎందుకు పెట్టారు? ఇది అవమానించడం కదా, కించపరచడం కదా అంటే, అబ్బాయి ఇది ఎవరిని అవమానిస్తున్నట్లు కాదు అనేటువంటిదైతే నా భావన. ఎందుకంటే ఇది కొడాలి నాని స్వయంగా చేసినటువంటి ఒక సవాల్. ఆ సవాల్ కూడా ఏమిటో అక్కడ ఆ ఫ్లెక్సీల్లో రాశారు, ఒకసారి చదువుదాం. కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయాలు వదిలేసి ఆయన బూట్ పాలిష్ చేస్తూ ఆయన కాళ్ళ దగ్గరే పడుంటా అని ఛాలెంజ్ చేశాడు. ఇదే కొడాలి నాని ఎన్నికలకి ముందు ఛాలెంజ్ చేశాడు. మరి ఈ రోజున బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని చెప్పి జంక్షన్ మొత్తం కూడా ఫ్లెక్సీలు పెట్టిస్తే మరి కూటమి నేతలు వాళ్ళేం తక్కువ తింటారా? అధికారంలో ఉన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగిపోయినట్లుగా ఈరోజు వాళ్ళు ఏం చేయట్లా. అలా చేస్తే కొడాలి నాని అసలు ఈ పార్టీకి ఎప్పుడో జైలుకు పోయి చిప్పకూడదు తింటా ఉండాలి. ఇవాళకి బయట తిరగనిస్తూ ఉన్నారు అంటే కూటమి ప్రభుత్వం తాలూకు మంచితనం. వాళ్ళు మిమ్మల్ని చట్టపరంగా ప్రజాక్షేత్రంలో చట్టం ముందట దోషులుగా నిరూపించిన తర్వాతే మీకు చట్టం చేతే న్యాయస్థానాల చేతే శిక్ష వేయిద్దామని చెప్పేసి ఇంకా ఉపేక్షిస్తూ ఉన్నారు మిమ్మల్ని. అయితే ఇదే ఫ్లెక్సీ పెట్టారు. కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయాలు వదిలేసి ఆయన బూట్ పాలిష్ చేస్తూ ఆయన కాళ్ళ దగ్గరే పడుంటా అని ఛాలెంజ్ చేసిన పిరికి సన్నాసి కొడాలి నాని, ఎక్కడ దాక్కున్నావు బయటకి రావాలి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గుడివాడ. తప్పేముంది? ఆయన విసిరిన సవాలే కదా. ఆ సవాల్నే ఈ రోజున ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే కే కన్వెన్షన్లో ఏదో ఇదే ఇందాక నేను చెప్పినట్టు రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అనేటువంటి కార్యక్రమం పెట్టడం, దానికోసం అని చెప్పి ఈ ఫ్లెక్సీలు పెట్టి అక్కడ హడావిడి చేయటం. తీరా ఇంతకీ ఏందయ్యా అంటే ఈ ఫ్లెక్సీలతోటి కూటమి నేతలు, కూటమి కార్యకర్తలు వాళ్ళంతా కూడా కౌంటర్ అటాక్కి దిగేటప్పటికి ఆయన పెట్టుకున్న కార్యక్రమం, ఆయన నియోజకవర్గం, ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నాడు. ఎక్కడైనా కూడా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆ నియోజకవర్గంలో తమ పార్టీ అధిష్టానం ఇచ్చినటువంటి పిలుపునిచ్చినటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటే ఏం చేస్తారండి? ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ కార్యకర్తలు, నాయకులు వాళ్ళని ఉద్దేశించి మరి వాళ్ళ పోరాటం ఎలా ఉండాలి రాబోయే రోజుల్లో అని చెప్పి మాట్లాడాలి. కానీ ఈ ఫ్లెక్సీలకే మరి డైపర్ దడిచిపోయింది కొడాలి నాని. వెంటనే ఇక్కడుంటే మనల్ని బతకనిచ్చేటట్లేరు, ఈ కౌంటర్లతోటి మనల్ని పూర్తిగా మనకి ఎంతో కొద్దో గొప్ప ఎక్కడో ఉంది పరువు అని అనుకుంటా ఉన్నాం, అది కూడా ఇంకా మనకి మిగల్చరేమో, గుడ్డలోడ తీసి కొడతారేమో రోడ్డు మీద అని చెప్పి భయపడిపోయి అట్నుంచి అటే గుడివాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి దారి మధ్యలో ఈ ఫ్లెక్సీలు చూడంగానే అట్నుంచి అటే కార్ తిప్పుకుని 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ సంతకం చేయాలి కదా, సంతకం చేసి అని చెప్పేసి వెంటనే బయలుదేరి హైదరాబాద్ వచ్చేసాడు. కార్యక్రమంలో కూడా పాల్గొనలా. అక్కడేమో వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు, ఇగో ఇంకా వస్తాడు కొడాలి నాని, ఇంకా వస్తాడు అని చెప్పి ఆ డయాస్ మీద ఉన్న వాళ్ళందరూ మాట్లాడడం అయిపోయినా ఇంకా కొడాలి నాని రావట్లా. తీరా ఏందయ్యా అంటే వెనక నుంచి ఎవడో వచ్చి ఇక్కడ ముందర మైక్ పట్టుకున్నాడు, చెవులో చెప్తున్నాడు, ఆయన లేడండి హైదరాబాద్ వెళ్ళిపోయాడంట, కార్యక్రమాన్ని ఎట్టా ముగించాలి అని. ఈ క్రమంలో ఆ కార్యక్రమం అంతా కూడా బుస్ అయిపోయి పూర్తిగా
కొడాలి నాని తోక ముడిచి పారిపోయేటువంటి పరిస్థితి అయితే గనక గుడివాడ నియోజకవర్గంలో నెలకొంది. ఇది ఈ రోజున గుడివాడ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టినటువంటి దుస్థితి. ఇది ఒక్క గుడివాడే కాదు, గన్నవరం కూడా, అక్కడ ఇక్కడ ఈ రెండు చోట్ల కూడా ఆ నియోజకవర్గ ఇన్ఛార్జులుగా ఉన్నటువంటి వల్లంనేని వంశీ, ఆ నియోజకవర్గ ఇన్ఛార్జులుగా ఉన్నటువంటి గన్నవరం వల్లంనేని వంశీ, గుడివాడ కొడాలి నాని, వీళ్ళిద్దరూ లేకపోతే పెద్ద ముత్తైదు ఒకటి ఉంది, అది తగుదునమ్మా అని చెప్పి ఆ పెద్ద ముత్తైదు వద్దామని చూసింది. నిన్న వెళ్ళి అక్కడ ఏదో గన్నవరంలో పిచ్చివాగుడంతా వాగింది, కానీ గుడివాడకు వచ్చి మాట్లాడదామని చూస్తే గుడివాడలో ఉన్నటువంటి కూటమి తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలు, ముఖ్యంగా మహిళా నాయకురాళ్ళందరూ కూడా ఆయన అడ్డుకునేటప్పటికి ఆయన కూడా తోకముడవలసినటువంటి పరిస్థితి అయితే గనక గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాపరించింది. ఇది ఈ రోజున గుడివాడ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా జరుగుతున్నటువంటి చర్చ. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.